ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. అందరం కూడా లేచి నిలవబడుట ద్వారా నేటి ఆరాధనను ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్ములైనటువంటి స్తుతి కీర్తన పాడుకుని దేవుని ఆరాధించుకుందాం. అందరము కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగు నెరవేరుచున్నదో అలాగనే భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మీరును మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. అందరము కూడా ఆ ప్రకారముగా నిలవబడి ఉండి 91వ కీర్తన మన 1000 గీతాల పాటల పుస్తకం నుండి లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నదనేటువంటి పాటను పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. 91వ కీర్తన మన 1000 గీతాల పాటల పుస్తకం నుండి. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమ నీపై, యెహోవా మహిమ నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. రాజులు నీదు ఉదయా, రాజులు నీదు ఉదయా కాంతికి వచ్చేదారు, కాంతికి వచ్చేదారు.
తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. 4వ చరణం. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతో, నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతో, బహుతరములకు సంతోష, బహుతరములకు సంతోష కారణముగా చేసెదను, కారణముగా చేసెదను. వెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేనివాడు, ఎన్నిక లేనివాడు బలమైనటి జనమగును, బల జనమగును. తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి కూర్చుండాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనము. విమర్శ సమయమున 12వ అధ్యాయము 42వ వచనము. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. అత్యంత ప్రేమ, కృప, కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, యేసయ్యా, నీ పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. నీ మహాకృపా, దయ, కనికరము చొప్పున మమ్మల్ని అందరినీ ఇటు రీతిగా సజీవుల లెక్కలో ఉంచి నీ సన్నిధిలో చేరి మా గృహాలలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ఆనాడు ప్రభువా, నీ పుట్టుకలో ఆ యొక్క సత్రములో తండ్రి, ఆ పశువుల శాలలో మిమ్మలను చూసి ఆరాధించినటువంటి దూతలు, నాయన, గొర్రెల కాపరులు, జ్ఞానులు, శారీరక తల్లిదండ్రులైనటువంటి యోసేపు, మరియమ్మ గారులని మేము జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఆనాడు ఆ యొక్క నాయన పశువుల శాలలో ఆరాధించినప్పుడు నాయన, ఆ పరిస్థితులను బట్టి, అవకాశము లేనటువంటి కారణమును బట్టి
నాయన వారి స్తుతులను నీవు అందుకొని ఉన్నావు. నాయన ప్రభువా, మీ యొక్క వాక్కులను వారికి బయలుపరచి నీ ప్రచురము చేయటానికి వారిని బలపరచవయ్యా, నీకు వందనాలు. ఈ దినాన్ని అటువంటి సత్రాల వలె ఉన్నటువంటి మా గృహములలో కూడా ప్రభువా, మీ మందిరానికి వెళ్ళలేక, మందిరములో ఆరాధించేటువంటి భాగ్యాన్ని పొందుకోలేక మా గృహాలలోనే మేము చేరి నాయన ఈ సత్రము వంటి నాయన ఈ గృహాలలో మేము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా మీరే మా గృహాలలో ఏకీభవించి నాయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నాయన ఈ పరిశుద్ధ సబాతు దినాన్ని మా అందరికీ ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండుటకు సహాయము దయచేయాలని, నేను నిండైనటువంటి దీవెన ఆశీర్వాదములను ఏ గృహములోనైతే నీ బిడ్డలు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉంటున్నారో ప్రతి గృహాన్ని మీరు దర్శించి సంధించి దీవించాలని మనవి చేసుకుంటూ నాయన ఇదిగో నీ వాక్య పరిచర్యలోకి వెళుతూ ఉంటుండగా నీవే నీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. నాయన సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నాయన మిమ్మల్ని మేము ఘనపరుస్తూ ఉంటుండగా నీవే మాతో మాట్లాడండి. నీ పాద ధూళి వంటి వాడనేటువంటి నన్ను ప్రభువా ఒక్కసారి జ్ఞాపకము చేసుకుని నీవే మాట్లాడి మహిమ పొందాలని, ప్రతి ఒక్కరికి వినగలిగేటువంటి చెవులను గ్రహించేటువంటి ఆత్మను మీరు దయచేయాలని క్రీస్తు ప్రభుల వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టియే ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరము కలిసి దేవుని ఆరాధించుకుందాం. ఒకసారి స్తుతి మహిమ ఘనత ప్రభావంలో ఆయనకి చెల్లినట్లుగా మహాగణుడును మహోన్నతుడైనటువంటి దేవాది దేవుని ఆరాధించుకుని స్తుతించుకుందాం. అందరం ఒకసారి లేచి నిలబడి మన వేయి గీతాల పాటల పుస్తకంలో 1114వ పాట 1114వ పాట మహాగణుడును మహోన్నతుడును అయినటువంటి దేవుని ఆరాధన చేసుకుందాం.
మరి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి చక్కగా మరి పాడి దేవుని మహిమపరిచినటువంటి మరి నిశ్చల్ బాబుకి ప్రభు పేరిట అభినందనలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మీ యొక్క ప్రార్థన, మీ యొక్క సహాయ సహకారములు మరి నా పట్ల, నా కుటుంబం పట్ల మీరు ఉంచుతూ మరి ప్రార్థనలో ఎత్తిపట్టుకుంటున్నటువంటి మీ మహా ధైర్యము, ప్రభు కృప ఇటు రీతిగా నడిపిస్తూ ఉంటున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి ప్రత్యేకంగా మరి గత వారములలో మనము జ్ఞాపకము చేసుకుని ఉన్నాము. ఇదే అధ్యాయం నుంచి 12వ వచనము ఆ యొక్క మరి 41వ వచనము ధ్యానం చేశాం. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. మరి గుర్తున్నాయి అనుకుంటున్నాను. మరి ఒకవేళ గుర్తు లేకపోతే మరి మరలా ఒకసారి మన పీజీబీసీ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ముందు వారపు ఆ వాక్యాన్ని మీరు ఒకసారి మరలా మీరు వినవచ్చు. అయితే ఇప్పుడు దాని తరువాత మరి మనం చూస్తున్నాం, దేవుడు మరొకరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాని అయినటువంటి సొలొమోను గురించి మనము ధ్యానం చేసినట్లయితే 3 రకాలుగా మరి ఈ యొక్క సొలొమోను గొప్పవాడుగా మనకు కనబడుతున్నాడు. మొట్టమొదటిగా ఏలుబడిలో గొప్పవాడుగా ఉంటున్నాడు. రెండవదిగా జ్ఞానములో గొప్పవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా మహిమలో గొప్పవాడుగా ఉంటున్నాడు. అయితే దేవుని బిడలరా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి వాక్యాన్ని మనం ఈ దినాన్ని ధ్యానం చేస్తున్నాం. ఒక్కసారి మనము సొలొమోను యొక్క జీవితాన్ని మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నట్లయితే
మొదటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సొలొమోను ఏలుబడిలో గొప్పవాడు. సొలొమోను ఏలుబడిలో గొప్పవాడు. అంటే పరిపాలనలో గొప్పవాడుగా ఉంటున్నాడు. సొలొమోను పరిపాలించినటువంటి దినములలో ఆ దేశమంతా కూడా యుద్ధములు లేకుండా నెమ్మది కలిగి ఆ పరిపాలన చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఎంతో జ్ఞానయుక్తముగా పరిపాలించినటువంటి ఆ యొక్క విషయాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యను సునాయాసముగా పరిష్కారము చేయగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నేనే అని సెలవిస్తూ ఉంటున్నటువంటి దేవుడు ఆ జ్ఞానాన్ని సొలొమోనుకి అనుగ్రహించాడు. ఒకానొక దినాన్ని సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు, ఇదిగో క్షమించండి. ఇదిగో సొలొమోను నీకు ఏమి కావాలి? నీవు దేనిని ఆశిస్తున్నావని ప్రభువు సొలొమోనుని అడిగితే, సొలొమోను అంటాడు, ఇదిగో ఈ ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయు అని చెప్పి దేవుణ్ణి మొరపెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అట్లే దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు. అద్భుత రీతిగా సొలొమోను ఆ ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ఆ యొక్క ప్రసంగి ఆ గ్రంథాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆ ప్రసంగి గ్రంథము ఆ మొదటి అధ్యాయము ఆ యొక్క 16వ వచనాన్ని మనం చూస్తాం. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనసులో నేను అనుకొంటిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను చెప్తున్నాడు, నేను చాలా జ్ఞానవంతుడనై ఉంటున్నాను, జ్ఞానము కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశీలన చేయటానికి, ఇంత చక్కగా పరిపాలన ఎలాగ చేస్తున్నాడు సొలొమోను, ఇంత చక్కగా ఎలాగూ పరిపాలన కొనసాగించగలుగుతున్నాడని రాజులైనటువంటి వారు, ఇతర దేశాలకు చెందినటువంటి వారు అందరూ కూడా సొలొమోను దగ్గరికి వచ్చి, అక్కడికి వచ్చి పరిశీలన చేసేటువంటి వారట. చూడండి ఒక్కసారి ఆ యొక్క ఆ గ్రంథంలో మనము జ్ఞాపకం చేస్తాము. ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానమును సంపాదించినటువంటి ఆ యొక్క సొలొమోను అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకు మరి అనుగ్రహించి ఉన్నాడు అనేటువంటి ఆ విషయాన్ని మనము చూస్తాం. అనేక మంది రాజులైనటువంటి వారు, అనేక మంది అక్కడికి వచ్చి అతని యొక్క ప్రజ్ఞాశాలిని గురించి అనేక మంది వచ్చి అక్కడ పరిశీలన చేసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము ఆ యొక్క 34వ వచనము. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి
మనుష్యులు సొలొమోను వద్దకు వచ్చిరి. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 34వ వచనం. మొత్తం భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. వచ్చి అయ్యో ఇంత చక్కని పరిపాలన, ఇంత చక్కని మరి ఈ యొక్క పాలన ఎలాగూ జరుగుతూ ఉన్నది అని చెప్పి మరి అక్కడ అడుగుతున్నట్లుగా, వారు పరిశీలన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. వారిలో భాగముగానే సుమారు 1000 మైళ్ళ దూరము నుండి షెబా దేశపు రాణి ఈ యొక్క సొలొమోను దగ్గరికి వచ్చి ఆ పరిపాలనా పద్ధతుల గురించి తెలుసుకుంటున్నదంట. ఇంత గొప్ప ఏలుబడి, ఇంత గొప్ప పరిపాలన, ఇంత గొప్ప పరిపాలన దక్షత ఎవరి వల్ల కలిగి ఉన్నవి అంటే అది ప్రసాదించినటువంటి జీవము కలిగినటువంటి దేవుని వలన అవి కలిగి ఉన్నవి. హల్లెలూయా. ఈరోజు ఈ పరిపాలన నాయకులైనటువంటి వారిని, అధికారులైనటువంటి వారిని, ప్రభువులైనటువంటి వారిని ఏ సమయంలో ఎవరిని ఉంచాలో అధికారం ఇచ్చేటువంటి ఆ గొప్ప శ్రేష్టమైనటువంటి ఆ హక్కు లేదా అధికారము ఎవరి చేతిలో ఉన్నది అంటే యేసయ్య చేతిలో ఉంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి విక్టోరియా మహారాణి, బ్రిటిష్ దేశాన్ని పరిపాలించేటువంటి ఈ విక్టోరియా మహారాణి యొక్క పట్టాభిషేకము జరుగుతూ ఉన్నది అంట. ఈ పట్టాభిషేకం జరుగుతూ ఉంటున్నప్పుడు ఆ రాణిగా ఆ విక్టోరియా రాణిని పట్టాభిషేకం చేయాలని చెప్పేసి ఒక మహా చర్చిలోనికి ఆమెను తోడుకొని వస్తున్నారంట. తోడుకొని వచ్చినప్పుడు ఆవిడ రాగానే మొత్తము ఆ సీట్లలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, బిషప్లు సైతము కూడా లేచి నిలవబడి ఉన్నారంట. లేచి నిలబడిన తర్వాత మరలా అందరూ కూడా కూర్చుండి ఉన్నారంట. ఆ కూర్చున్న తర్వాత ఆ పట్టాభిషేకము చేయడానికి ముందు ఒక చక్కని పాట, జీవము కలిగినటువంటి దేవుణ్ణి గురించి పాడుతూ ఒక పాట వారు పాడుతూ ఉంటున్నారంట. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి పరమ తండ్రి యేసయ్యా, నీవు రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువి అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక పాటని పాడుతూ ఉంటే, ఆ పాటని పాడుతున్నటువంటి సమయంలో ఆ విక్టోరియా మహారాణి తనకున్నటువంటి ఆ యొక్క కిరీటాన్ని తీసేసి కిందన పెట్టిందంట. కిందన పెట్టి లేచి నిలవబడిందంట. ఆ పాట అయినంత వరకు కూడా లేచి నిలవబడి దేవుని సన్నిధిలో మౌనముగా ఆ పాట వారితో కలిసి పాడిందంట. ఆ పాట అయిపోయిన తర్వాత చాలా మంది ఆ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అడిగారంట, విక్టోరియా మహారాణి గారు, మీరు ఎందుకు లేచి నిలవబడ్డారు? మీరు ఎందుకు నిలవబడ్డారు? మీరు కిరీటాన్ని ఎందుకు తీస్తారని అడిగితే, ఇదిగో నాకన్నా అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చుని ఈ భూమిని అంతటిని పరిపాలిస్తున్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇదిగో నాకంటే అనేక రెట్లు గొప్పవాడు అని చెప్పి, అందుకోసమే నేను నా కిరీటాన్ని పక్కన పెట్టాను, నేను నిలవబడి ప్రార్థన చేశాను అని చెప్పి ఆ మాట చెప్పిందంట. అందుకోసమనే చెప్పి చాలా కాలము బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక పేరు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము అని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యానికి పేరు. అటువంటి బ్రిటిష్ సామ్రాజ్యము అనేక విధాలుగా ఇప్పుడు అమెరికా అగ్రస్థానంలో ఉంటే ఒకానొక దినంలో బ్రిటిష్ అగ్రస్థానంలో ఉండేటువంటిది. ఆ విధముగా దేవుడు ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క వినయము వలన, విధేయత వలన ఆ దేశము
అనేక విధాలుగా అభివృద్ధి చెందుతూ దీవెనకరముగా ఉంటూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఎవరైతే వినయ మనస్సు కలిగినటువంటి వారిగా ఉంటారో, ఇందాకలా బాబు పాట పాడాడు కదా, వినయము గలవారిని తగిన సమయంలో హెచ్చించువాడు అని. అవును, వినయము కలిగి నీ ఉన్నట్లయితే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చిస్తాడు. ఆయన రాజుల కంటే, భూరాజుల కంటే శ్రేష్ఠుడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడలారా, సొలొమోనుకు కొన్ని హద్దులున్నాయి ఏలుబడిలో. సొలొమోను ఎంత ప్రదేశాన్ని పరిపాలించాడంటే సుమారు 40,000 చదరపు మైళ్ళను మాత్రమే పరిపాలించినటువంటి వాడు సొలొమోను. కొంత ఆ యెరూషలేము ప్రాంతాలను పరిపాలించినటువంటి వాడు మాత్రమే సొలొమోను. ఆ కోటను పరిపాలించినటువంటి వాడు మాత్రమే సొలొమోను. కానీ ప్రియమైనటువంటి వారలారా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని ఇదిగో సర్వ లోకాన్ని కూడా పరిపాలిస్తున్నటువంటి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, జీవము గలటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం చూడండి ఒక్కసారి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మీరు చూసినట్లయితే, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అని నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఆయన ఎవరట? రాజులకు రాజును, ప్రభులకును ప్రభువును. ఏలుబడిలో గొప్పవాడు మన ప్రభువు. ఆయన పరిపాలించేటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు దయచేస్తూ ఉంటున్నాడు పాలకులకు. మోషే, ఇదిగో నీవు ఫరో యొద్దకు వెళ్ళు అని చెప్తూ ఒక చక్కని మాట అంటాడు. మీరు చూడండి, నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వచనం. నిన్ను ఫరోకి దేవునిగా నేను నియమిస్తాను అంటున్నాడు. ఫరో ఎవడు? మహాచక్రవర్తి. ఎన్నో రథాలున్నాయి, ఎన్నో యుద్ధం చేయడానికి కావలసినటువంటి సామగ్రి అంతా ఉన్నది, బలమైనటువంటి సైనికులు ఉంటున్నారు, అనేకమైనటువంటి ధీరత్వము కలిగినటువంటి వారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఫరో కన్నా నిన్ను గొప్పవానిగా చేస్తున్నాను, ఫరోకే నీవు దేవుడు అంటున్నాడు. దేవుడు అంటే అర్థం ఏమిటి? ఇదిగో నా రిప్రజెంటేటివ్ నీవు, అంతకన్నా నీవు శూర కార్యాలు చేస్తావు, అంతకన్నా గొప్ప కార్యాలు నీవు చేస్తావు అని చెప్తున్నప్పుడు, ఇదిగో అట్లే మనందరికీ తెలుసు, ఆ మోషే నాయకత్వంలో జీవము గలటువంటి దేవుని మహాశక్తి ద్వారా ఆ ఫరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో కూలిపోయినటువంటి సంగతి మనమందరం కూడా ఎరుగదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఏలుబడిలో గొప్పవాడు సొలొమోను కాదు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చూడండి ఒక మాట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకును కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. నేను చాలాసార్లు చెప్తాను, క్రైస్తవుడు ఆర్డినరీ మ్యాన్ కాదు, ఎక్స్ట్రాడినరీ మ్యాన్. హల్లెలూయా. నమ్ముతున్నావా? నీవు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటున్నావు,
ఈ కరోనా వైరస్ గురించి, ఈ వైపరీత్యం గురించి నీవు ప్రార్థన చేస్తున్నావు. ఇదిగో నీ మొర దేవుడు వింటూ ఉన్నాడు. నీ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. నీకు జవాబుని దేవుడు దయచేయబోతూ ఉంటున్నాడు. అందుకొరకే ఇంకా మనమందరం కూడా ఆయన కృప ద్వారా కాపాడబడుతూ రక్షించబడుతూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనల్ని కూడా ఒక రాజ్యముగా చేశాడంట, ఒక యాజకులుగా చేశాడంట. నిజంగా చూడండి, దేవుని ఆశ్రయించినటువంటి వారిని, దేవుని మీద నమ్మిక ఉంచినటువంటి వారిని, ఆయన మీద డిపెండ్ అయి జీవిస్తున్నటువంటి వారిని ఎక్కడ కూడా ఈ కరోనా వైరస్ ఏమీ చేయలేకపోతా ఉన్నది. మొన్న నేను తెలియజేశాను కదా, శుక్రవారము ఆ యొక్క ఆ వాక్యంలో భయంకరమైనటువంటి ఆ యొక్క బలహీనతల మధ్యన మన సూర్యుడమ్మ గారు ఆ యొక్క హాస్పిటల్లో నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆ కిడ్నీ సమస్య, ఒక కిడ్నీ ఫెయిల్యూర్, మరో కిడ్నీ ఇన్ఫెక్షన్ అయినను సరే, ఎంతో కష్టమో కానీ దేవుడు తన కృప ద్వారా ఇదిగో ఆయన బ్రతికి ఉండగాను మనకు రక్షకుడే. మన ఆత్మలకు, మన ప్రాణాలకు కూడా ఆయన రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఏలుబడిలో గొప్పవాడు. ఆయన మనలను కూడా ఈ ప్రపంచం అంతటి కొరకు కూడా ప్రార్థన చేయడానికి ఒక రాజ్యముగా, యాజకులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ధన్యతను నీవు ఉపయోగించుకుంటున్నావా? ఆయన ఎంతో నమ్మకం ఉంచి నీకెంత గొప్ప భాగ్యాన్ని ఇస్తే ఆ భాగ్యాన్ని సద్వినియోగపరుచుకుంటున్నావా? ఇదిగో ఏలుబడిలో గొప్పవాడు. ఏమండి, మహా నాయకులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇదిగో భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు, ఇంకా అనేక మంది దేశాధినేతలు సైతము కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కానీ ఒక్క ప్రార్థన ద్వారా దేవుడు తన కార్యాలను చేయటానికి మార్గాలను ఆయన తెరుస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్ముతుంటున్నావా? దేవుని వారసులం, ప్రేమ నివాసులమో, జీవన యాత్రికులం, యేసుని దాసులమో, నవయుగ సైనికులం, పరలోక పౌరులమో. హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులమో, దేవుని వారసులం, ప్రేమ నివాసులమో. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, దేవుని వారసులముగా దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఇదిగో యోనా సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడవద్దు. ఏమండి, ప్రభు ఏమన్నాడు? నీవు చింతించుట వలన నీ ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలవాడు ఎవడు అని ప్రభు అడుగుతున్నాడు. ఏమండి, ఇదిగో మన ప్రభు మనతో ఉంటున్నాడు, మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన జ్ఞానములో గొప్పవాడు. సొలొమోను జ్ఞానములో గొప్పవాడు. ఈ సొలొమోను యొక్క జ్ఞానాన్ని, ఏంటా పరిపాలన, ఏంటా పరిపాలన దక్షత అని చెప్పి ఆ పరిపాలన గురించి పరిశీలన చేయడానికి అనేక దేశాల నుండి, అనేక రాజ్యాల నుండి రాజ్యాధినేతలు వచ్చి సొలొమోను దగ్గరికి వచ్చి ఆ రాజ్యం గురించినటువంటి విషయాల్ని తెలుసుకుంటున్నారంట. వారిలో ప్రముఖమైనటువంటి ఒక స్త్రీ
ఎవరావిడ? షేబా దేశపు రాణి. చూడండి మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం, క్షమించండి 10వ అధ్యాయము 4, 5 వచనాలు. ఇదిగో మొదటి వచనం ఒకసారి చూద్దాం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతను శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా షేబా దేశపు రాణి కూడా వచ్చింది. ఏంటి ఎంత జ్ఞానం? ఏంటి ప్రజలందరూ కూడా, దేశాలన్నీ కూడా, రాజ్యాలన్నీ కూడా అతని జ్ఞానానికి దాసోహం అయిపోతున్నారు అని చెప్పి, ఏంటి అంత గొప్పతనం వచ్చి ఎలాగైనా ప్రశ్నలు వేసి శోధించాలి, ఇరుకుని పెట్టాలని చెప్పి ఆ షేబా దేశపు రాణి వచ్చింది. బహుమతులతో వచ్చింది. ఎన్నో ప్రశ్నలు వేసింది. కానీ ఒక్క ప్రశ్నకు కూడా బదులియ్య మానం లేదు సొలొమోను. టకటక అన్నిటికీ సమాధానం చెప్తుంటున్నప్పుడు ఇదిగో అక్కడ చూడండి, అక్కడ రాయబడి ఉన్నది, ఆమె వేసినటువంటి ప్రశ్నలన్నిటినీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనది ఏదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటిని యొక్క భావము కూడా చెప్పాను. అబ్బా, ఎంత జ్ఞానము అని చెప్పి అక్కడ సొలొమోనుని ఎంతో అభినందిస్తున్నది. అంత మట్టుకే కాదు, చూడండి అసలు ఏంటి ఈ సొలొమోను యొక్క ప్రావీణ్యత ఏంటి అని చెప్పేసి ఆ దేశం అంతా కూడా ఒకసారి సంచారం చేసింది. ఆ రాజ్యం అంతా కూడా ఒకసారి సంచారం చేసి చూడండి అన్ని పరిశీలిస్తున్నమాట. బల్ల మీద ఉన్నటువంటి భోజన ద్రవ్యాలు, అతని సేవకులు కూర్చుండే పీఠాలు, అతని ఉపచారులు కనిపెట్టడము, అలాగే వారి వస్త్రాలు, వారి గిన్నె అందించు వారిని, ఆ యెహోవా మందిరమందు అతడు అర్పించు బలులను అవన్నీ చూచి ఆ పరిపాలన ఏ విధంగా చేసింది. ఆ మధ్యకాలంలో కొంతమంది ముఖ్యమంత్రులు మనోళ్ళు కూడా ఆ సింగపూర్ వెళ్ళి ఆ సింగపూర్ వీధులు ఎలాగున్నాయి, సింగపూర్లో ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, సింగపూర్లో ఎలాంటి కట్టడాలు ఉన్నాయి, సింగపూర్లో ఎలాంటి బిల్డింగ్లు ఉన్నాయి, అలాగనే ఇంకా నానా దేశాలకు వెళ్ళి అవి ఇవి పరిశీలన చేయడము, చూడడము. నిజంగా మన వాళ్ళకి డెడికేషన్ ఉండదు, సమర్పణ అనేటువంటిది ఉండదు చేసే పని మీద. వీరు వెళ్ళి రావడానికి ఈ విమాన ఖర్చులు, ఈ హోటల్ ఖర్చులు, ఈ భోజన ఖర్చులు ఇవన్నీ కూడా పెడితే ఎప్పుడో మన దేశంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యాలు జరిగేటువంటివి. మన యవనస్తులు జ్ఞానవంతులు కారా? మనకు అంత సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వలేదా? అంత శక్తిని దేవుడు ఇవ్వలేదా? భారతదేశాన్ని దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథములోనే లిఖించి ఉన్నాడు కదా. అయినను సరే ఏదో రకముగా ఈ ధనాన్ని వృధాపరచాలని మన నాయకులకి త్రికరణ శుద్ధి ఉండదు కాబట్టి వారు ఆ విధంగా ఎక్కడెక్కడికో వెళ్ళడము, రావడం, అక్కడ పరిస్థితి బాగుందని అక్కడ చూడడము, అక్కడ ఎలాగుందని అక్కడ చూడడము, ఈ దేశాలు విదేశాలు తనతో పాటు ఒక 20 మందిని లాక్కుని వెళ్ళిపోయి శుభ్రంగా ప్రభుత్వ ధనాన్ని పాడు చేయడం తప్ప వారు నేర్చుకున్నది ఏమీ లేదు. ఆ నేర్చుకున్నటువంటిది ఇక్కడ పెట్టింది లేదు, ఇక్కడ చూపించింది లేదు. ఆ యొక్క సినిమా యాక్టర్ దర్శకులు తీసుకుని వచ్చి వారి యొక్క ఆర్కిటెక్చర్ చూస్తూ ఇలాగా జరుగుతూ ఉంటుంది మన యొక్క పాలకుల యొక్క పరిపాలన. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను యొక్క జ్ఞానముతో సొలొమోనుకి దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా షేబా దేశపు రాణి క్షుణ్ణంగా పరిశీలన చేసింది. ప్రతి దాన్ని కూడా క్రోడీకరించుకుంది, రాసుకుంది, అన్ని కూడా జాగ్రత్తగా గమనించిన తర్వాత ఆ కింద ఒక మాట ఉండదు చూడండి, 9వ వచనము,
నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎవడట సొలొమోను పుట్టించింది? జీవము కలిగినటువంటి దేవుడు, జ్ఞానములో గొప్పవాడు, జ్ఞానములో గొప్పవాడు. కానీ సొలొమోను ఇంత జ్ఞానాన్ని ఇచ్చినప్పటికీ కూడా సొలొమోను ఏం చేశాడు? ఆ యొక్క అన్య దేశాలకు అన్య ఆరాధనలు చేసేటువంటి, అన్య దేవత ఆరాధనలు చేసేటువంటి వారిని వివాహము చేసుకున్నాడు. వారిని వివాహము చేసుకోవడం మాత్రమే కాదు కానీ ఆ భార్యలను పెట్టడానికి వారి దేవతలకు గుళ్ళు కట్టించాడు. వారికి కావలసినటువంటి బలిపీఠములు కట్టించాడు. వారి భార్యలకు భవనాలు కట్టించాడు. ఈ విధముగా సొలొమోనుని అంతగా ఆ జ్ఞానం ఇస్తే సొలొమోను యొక్క జ్ఞానం ఏమైపోయిందండి? లోక సంబంధం అయిపోయి, లోకాశల్లో పడిపోయి, శరీరేచ్ఛలకు బానిసైపోయి తన జ్ఞానాన్ని పాడు చేసుకుంటున్నాడు సొలొమోను. ఈరోజు కూడా దేవుడు ఎంతో జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు మానవునికి. ఆ జ్ఞానము అది మానవునికి ఉపయోగకరముగా ఉండాలి తప్ప మానవుని పాపపు స్థితిలోనికి తీసుకుని వెళ్ళేటువంటిదిగా ఉండకూడదు అండి. ఎంతో భయంకరమైనటువంటి రీతిలో నేటి యొక్క దేశాలు సంస్కృతి తయారవుతున్నది. ఎక్కడ చూసినా అశ్లీలమైనటువంటి దృశ్యాలు, అశ్లీలమైనటువంటి వార్తలు, సెల్ ఫోన్లో అశ్లీలమైనటువంటివి, ఈ యొక్క అనేకమైనటువంటి ఆ వాటిని ఈరోజు పాపపు క్రియలు, పాపపు దుష్టత్వము మానవుడిచ్చినటువంటి జ్ఞానముతో అంత మట్టుకే కాదు. ఆ యొక్క మొన్న ఈ చైనా వాళ్ళు కూడా ఈ ఈ వైరస్ కావాలని తయారు చేశారు. ఇది బయోవార్ అని దీనికి ఒక పేరు పెట్టి దాని గురించి కూడా అధ్యయనం చేస్తున్నారు. ఇది యుద్ధంలో ఒక భాగము, మా దేశమే అగ్రగామిగా ఉండాలని చెప్పేసి ఈ ఒక ఆలోచన చేసి, మరి అందుకే ఇప్పటికీ కూడా అమెరికా దేశము అధ్యక్షుడు మండిపడుతున్నాడు, ఇది కావాలనే చేశాడని చెప్పేసి. ఆ ట్రంప్, చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ నిజమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భయంకరమైనటువంటి ఆలోచన విధానము మానవుల్లో కలుగుతుంది. ఆ జ్ఞానము మనుషుల్ని హతమార్చడానికి, మనుషుల్ని నశింపచేయడానికి. ఇదిగో ఈ దినాల్లో చూస్తున్నాం ఎంత భయంకరమైనటువంటి బాధలు, వేదనలు పడుతూ ఉంటున్నారు. ఏమండి, ఎంతో ఆహారపు కొరత ఏర్పడతా ఉంది, కరువు ఏర్పడతా ఉంది, ఉద్యోగాలు లేవు, కొన్ని కోట్ల ఉద్యోగాలు పోయాయి, జీతభత్యాలు సకాలంలోకి ఇవ్వటం లేదు, జీతాలు కట్ చేసేస్తూ ఉంటున్నారు, షాపులు మూతపడుతున్నాయి, పిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు, యవనస్తులకి ఏ విధమైనటువంటి జీవనోపాధి లేదు. అయ్యో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత భయంకరము! కారణం ఏమిటి? ఈ జ్ఞానం అనేటువంటిది లోక సంబంధముగా లోకేచ్ఛల కొరకు వాడుతూ ఉంటున్నారు. అయితే ఈ యొక్క సొలొమోను తన జ్ఞానాన్ని పాడు చేసుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథము చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము ఆ యొక్క 13వ అధ్యాయము, అక్కడ 26వ వచనం. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జన్మలలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలను అతని చేత సహా పాపము చేయించలేదా? కాగా
ఇంత గొప్ప కీడు చేయనట్లును, మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకొనిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగింది. అన్య స్త్రీలను వివాహము చేసుకున్నాడు. ఆ స్త్రీలకు భవనాలు కట్టించాడు. వారు పూజించేటువంటి దేవతలకు గోపురాలు కట్టించాడు. తద్వారా అయ్యో, ఎంత జ్ఞానము కలిగినటువంటి సొలొమోను లోకేచ్ఛలకు బానిస అయిపోయాడు. కానీ జ్ఞానములో అపరిమితమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి మన ప్రభు, మన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమండి, కామ, క్రోధ, లోభ, మద మత్సరము లేనటువంటి ఏకైక దేవుడు ఆయన. హల్లెలూయా. ఏమండి, ఏ విధమైనటువంటి శరీరేచ్ఛలు లేనటువంటి దేవుడు ఆయన. ఈ భూమి మీద జీవించినప్పుడు శారీరకమైనటువంటి కోరికలన్నిటినీ కూడా జయించినటువంటి వాడు మన యేసయ్య. ఇప్పుడు చెప్పండి, సొలొమోను కంటే గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అండి. ఈరోజు మనం వెర్రివారము. ఏమండి, ఎదుటోడిని ఎర్రోడు అనడానికి మనం ఇష్టపడతాం, కానీ నేను ఎర్రోడిని అనడానికి ఇష్టపడతారండి ఎవడైనా? ఇష్టపడరు. అమ్మో, నేను జ్ఞానవంతుడినండి కదా, ఆడు ఎర్రోడు రా, అమ్మో నన్ను ఎర్రోడు అంటున్నాడు అంటాం కదా. కానీ మనం ఒప్పుకోవాలా, మనం వెర్రివారము. ఈ లోకములో జ్ఞానులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. ఏమీ తెలీదు మనకి, కానీ కానీ ప్రభు మనల్ని వాడుకుంటున్నాడు. ప్రభు మనల్ని రక్షించాడు. ఆయన రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పాప రహితుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా. మూడో విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మహిమలో గొప్పవాడు. మహిమలో గొప్పవాడు. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం, 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలోనొకదాని వలననైనను అలంకరింపబడలేదు. సొలొమోను యొక్క మహిమ, సొలొమోను యొక్క అందము, సొలొమోను యొక్క చాతుర్యము యేసయ్య దేంతో పోలుస్తున్నాడండి? అడవి పువ్వులతో పోలుస్తూ ఉంటున్నాడు. గడ్డి పువ్వులతో పోలుస్తున్నాడు. నిజంగా గడ్డి పువ్వు ఎలా చిగురు పెడుతుందో, ఎలా మొలుస్తుందో తెలియదు. దానిపైన చక్కని పుష్పం వస్తుంది. అబ్బాయి, ఎంత అందంగా ఉంటుందండి గడ్డి పువ్వు. ఆ ఒక్క రోజు అది అలాగూ ప్రకాశించి మరుసటి రోజుకి వాడిపోతుంది. అది గడ్డి కాబట్టి ఎండిపోతుంది. దాన్ని తీసుకొని పొయ్యిలో పాడేస్తా ఉంటారు. ఆ మహిమ అనేటువంటిది ఎలాగైతే గడ్డి పువ్వుకి దేవుడు ఇచ్చాడో, అలాగే గొప్ప మహిమ సొలొమోను కూడా ఇచ్చాడు. కానీ సొలొమోను ఆ మహిమను ఏం చేసుకున్నాడండి? పాడు చేసుకున్నాడు. ఆ మహిమ అనేటువంటిది పోయింది అంతా కూడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోనట ఈ లోకంలో ఉన్నటువంటి పువ్వులు, ఈ పుష్పాలు, ఆ పుష్పాలు తాలూకా కలర్స్ ఎన్ని ఉంటాయో, ఆ కలర్స్ కాంబినేషన్ లో తనకి వస్త్రాలు కావాలని ఎక్కువగా కోరుకునేటువంటి వాడట. ఆ విధముగా తన యొక్క రాజ వస్త్రాలని అలంకరించుకోవాలని చూసుకునేటువంటి వాడంట. ఎంతో అలంకరణ ప్రాయుడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమైపోయింది? దేవుడు అంటున్నాడు, అడవి పువ్వుకి ఉన్నటువంటి, గడ్డి పువ్వుకి ఉన్నటువంటి ఆ యొక్క భాగ్యము ఇదిగో
ఆ యొక్క సొలొమోనుకి లేదు అంటున్నాడండి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మహాదేవుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు మనతో ఉంటున్నాడు. ఆయన మహిమ ప్రభావములు అపరిమితమైనటువంటివి. ఆయన మన ప్రతి విధమైనటువంటి కొరతలను కూడా ఆయన తీర్చేటువంటి దేవుడు ఆయన. మనలను తన మహిమ వస్త్రముతో నింపేటువంటి దేవుడు ఆయన. ఆనాడు ఆదాము అవ్వ వారు పాపము చేస్తున్నప్పుడు వారు అంజూరపు కచ్చడాలని, ఆకుల్ని కచ్చడాలుగా చేసుకొని వారు సిగ్గుని వారు ఏం చేశారట, వారు కప్పుకుంటూ ఉన్నారట. ఆ తర్వాత వారికి ఒక గొర్రె పిల్లను వధించి వారు చర్మపు చొక్కాయలను వారు చేసుకున్నారు. వారికి రక్షణ లేదు. వారు దేశ దెమోరులుగా వారు తిరిగి ఉన్నారు. కానీ ఇదిగో ఈ నూతన నిబంధనకు వచ్చినప్పటికీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో లోక పాపములు, నా పాపములు మోసుకొని పోవడానికి ఒక గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన వధించబడి ఆ శిలువ మ్రానుపై తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి యొక్క పాప క్షమాపణ కొరకై ఆయన చిందించి ఏం చేస్తున్నాడట చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము ఆ 10వ వచనములో, ఆ 10వ వచనములో మనము చూస్తున్నాము. ఆ కిందన ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. మహిమాన్వితమైనటువంటి వస్త్రాలు మనకి ఆయన ధరింపజేసి ఉన్నాడు. ఈరోజు రక్షణ వస్త్రం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఎంతమంది రక్షణ లేక ఉంటున్నారు, దిగంబర్లుగా ఉంటున్నారు. ఏమండి, నిజంగా రక్షణ లేనటువంటి వారందరూ కూడా దిగంబరులే. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని కలిగి లేనటువంటి వారందరూ కూడా వారు దిగంబరులతో సమానం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రక్షణ వస్త్రాలను దేవుడు మనకు దయచేశాడు. వాటిని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఇదిగో ఆయన ఏలుబడిలో గొప్పవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞానములో గొప్పవాడు, ఆయన మహిమలో గొప్పవాడు. ఆయన మన మధ్యన ఉన్నాడు. ఆయన యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. మనము కలిగి ఉన్నాం. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆ గొప్ప దేవుని ప్రార్థన చేద్దాం. ఆయన మన ప్రతి విధమైనటువంటి అవసరతను కూడా తీర్చి మనల్ని నడిపించేటువంటి, బలపరిచేటువంటి దేవుడు. అతి కృప, ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వినిచినటువంటి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నీవు అసాధ్యములను సుసాధ్యము చేయగలవయ్యా. నాయనా, నీవే నీ మహాకరుణ వాత్సల్యత ద్వారా నాయన మీరు సహాయం దయచేయండి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకున్నాం. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. సాతాను శక్తి
సర్వశక్తులు ఎదురించిన వాక్యమనే ఖడ్గముతో జయించేదను. సాతాను శక్తులు ఎదురొచ్చిన వాక్యమనే ఖడ్గముతో జయించేదను. సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు మనకు తోడుండెను. సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు మనకు తోడుండెను. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడైయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడైయుండగా. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరములు కలిగినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మరలా నీ యొక్క కృపా సింహాసనం మీదట చేరి మిమ్మల్ని ఇటు రీతిగా ప్రార్థించడానికి నాయన మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి, ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలయ్యా, వందనాలు ప్రభా. అవును నాయన, ఇంతవరకు నాయన గొప్ప సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా మీరు బయలుపరుచుకున్నందుకు నీకు స్తోత్రాలు. అవును తండ్రి, సొలొమోను కన్నా గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? అవును తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి దేవుడు నాయన. నీ పరిపాలనలో మేమున్నాము కాబట్టే మేము సజీవులుగా ఉన్నాం. నీ పరిపాలనలో మేము ఉన్నాము కాబట్టే కొరత లేకుండా మేమున్నాం. నీ పరిపాలన మేము ఉన్నాము కాబట్టే పస్తులు లేకుండా మేము జీవించగలుగుతున్నాం. నీ పరిపాలన మేము ఉన్నాము కాబట్టే అన్న వస్త్రాలకు లోటు లేకుండా మేము ఉంటున్నామయ్యా. నీ కృపచేతని మేము బ్రతుకుతూ ఉంటున్నాం. లేకపోతే మా స్థితి, మా గతి ఏ విధముగా ఉండేటువంటిది? ఇదిగో వేటగాని ఊరిలో నుండి మమ్మల్ని తప్పించవయ్యా, నీకు వందనాలు. లేకపోతే వేటగాడు నాయన మమ్మల్ని నాశనపు కోరలోనికి తీసుకుని పోయేటువంటి వాడు తండ్రి. అయ్యా నీకు వందనాలు. బలపరిచావు తండ్రి, లేవనెత్తావు. ఈ అపాయకరమైనటువంటి దినములలో నీ కృప చూపిస్తున్నావు, నీ కనికరము ద్వారా నడిపిస్తున్నావు అయ్యా, నీకు వందనాలు. అయ్యా, మీ స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి మీ దీన సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డలందరినీ ప్రభావ మీరు క్షేమకరంగా మీరు నడిపిస్తున్నారు. వ్యాధి బాధలలో మీరు తోడై ఉండి స్వస్థపరుస్తూ ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభా మీరే సమృద్ధినిచ్చి మార్గాలు తెరచిన ఆయన బిడ్డలు మీరు బలపరుస్తుంటున్నారు. ఇదిగో తండ్రి ప్రభా నాయన, కుటుంబ సమస్యల్లో ప్రభా నాయన మీరు సమాధానం ఇచ్చి క్షేమాన్నిచ్చి మీరు నడిపిస్తున్నారయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. వీళ్ళందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సూర్యుడమ్మ జీవితంలో మీరు చేస్తున్నటువంటి అద్భుత కార్యమును బట్టి నీకు వందనాలు తండ్రి. బిడ్డకు పరిపూర్ణ స్వస్థత, క్షేమాన్ని మీరు దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, లూది అమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిపూర్ణ స్వస్థత, క్షేమాన్ని మీరు అనుగ్రహించండి నాయన. ఇదిగో ప్రత్యేకంగా అంగటి దేవుడు అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. గొప్ప తండ్రి నాయన, యొక్క ప్రమాదం నుంచి నీవు తప్పించవయ్యా, నీకు వందనాలు తండ్రి. ఆ యొక్క తల మీద తండ్రి నాయన ఆ యొక్క మిషన్ తండ్రి, కాంక్రీట్ మిషన్ పడిపోయినప్పుడు తండ్రి నాయన బ్రతకడానికి ఏ విధమైనటువంటి ఛాన్స్ ఎవరికి ఉండదు నాయన. కానీ నీవు కాపాడి రక్షించో. మీ దేవదూతల కంచ దీనుల పట్ల నీవు ఉంచుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. బిడ్డకి తండ్రి నాయన ఆ యొక్క 6 కుట్లు పడి ఉంటుండగా నాయన బిడ్డను పరిపూర్ణ స్వస్థత, క్షేమం ఇచ్చి గాయాన్ని మీరు మాన్పండి దేవా, నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. పరిపూర్ణ క్షేమాన్ని ఇచ్చి నడిపించండి తండ్రి నాయన. అదే విధముగా వేణు తండ్రి గారి యొక్క అత్తగారిని బట్టి, సుజాత వారి తల్లి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డన ప్రభావ పరిపూర్ణ స్వస్థత, క్షేమాన్ని ఇవ్వండి. ఆపరేషన్ జయకరంగా జరగడానికి మీరు కృప చూపించారు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభావ మళ్ళా అంతా సక్రమముగా సర్దుకొని ప్రభు నేను మహిమపరచడానికి సహాయం దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు. ఇంకను ప్రభా తండ్రి రాహేలమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డ పట్ల మీరు కృప చూపించండి. పరిపూర్ణ స్వస్థత, క్షేమాన్ని తండ్రి నాయన ప్రియ బిడ్డకు నాయన మీరు తండ్రి నాయన కలుగు చేసి మీరు నడిపించాలని మనవి చేసుకుంటున్నామయ్యా. యేసయ్యా మీకే స్తోత్రాలు, వందనాలు. ఇంకను ప్రభా ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు లేవనెత్తి మీరు బలపరిచి పరిపూర్ణ స్వస్థత, క్షేమాన్ని ప్రభావ మీరు అనుగ్రహించాలని
మనం చేసుకుంటున్నాం. ప్రతి విధమైనటువంటి బీపీ, తండ్రి షుగర్, తండ్రి నాయన ఇదిగో ప్రతి విధమైనటువంటి నాయన ప్రభా ఈ గుండె బలహీనతలు, కీళ్ళ నొప్పులు, నాయన కిడ్నీ స్టోన్స్ ద్వారా బలహీనతలు, తండ్రి నాయన అనారోగ్య పరిస్థితులు ఏమున్నప్పటికీ నాయన యేసయ్యా నీ పరిశుద్ధ రక్తమును ప్రభా ప్రోక్షీకరించి ప్రతి బిడకు నాయన ప్రభా మీరు విడుదల దయచేసి నాయన నీకు సాక్షికరముగా మీరు వాడుకొని మీరు ఘనత పొందాలని మనం చేసుకుంటున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా నీ మందిరము తెరవబడడానికి, మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి నాయన మీరే సహాయము దయచేసి మీరు కృప చూపించండి నాయన, కనికరించండి అయ్యా నాయన ప్రభా. దేవానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా నీ సన్నిధిలో ఏకీభవించినటువంటి ప్రతి బిడను ప్రభా మీరు నిండుగా దీవించి ఆశీర్వదించి నాయన మీ కృపా క్షేమములు తండ్రి ప్రభా ప్రతి బిడపై మీరు కృమరించి మీరు నడిపించి సహాయము దయచేయాలని తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి నీకు కానుకలు సమర్పించినటువంటి నీ బిడ్డలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. కొరత లేనటువంటి, కొలతలు లేనటువంటి ఆశీర్వాదములను, దీవెనలను ప్రభా బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. లేమిడి పరిస్థితుల్లో కూడా మీరు తండ్రి నడిపిస్తున్నారు తండ్రి నాయన. మీరు తండ్రి మమ్మల్ని పోషిస్తున్నారు నాయన, నీకు వందనాలు తండ్రి. 30 60 100 తండ్రి బిడ్డల యొక్క కుటుంబాలను తండ్రి వారి యొక్క తండ్రి నాయన సంపదను ప్రభావ మీరు దీవెనకరముగా మీరు ఆశీర్వదించాలని మరి మనం చేసుకుంటున్నాం తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు, వందనాలు. పరిపూర్ణ క్షేమ సమాధానములు మా అందరికి కూడా మీరు దయచేయాలని క్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామమును బట్టియే ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా మరి అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దయతో జ్ఞాపకం చేసుకునండి, మరి వచ్చే ఆదివారము ఆగస్టు మాసము మొదటి వారము అనగా మన పరిశుద్ధ బలను మనము సమీపించేటువంటి దినము. మరి దయచేసి మరి ఈ వారము కూడా మరి యొక్క ఆగస్టు నెల పరిశుద్ధ బల్ల సంస్కార ఆరాధన మరి యూట్యూబ్ ఛానల్లోనే మరి ఉంటుంది. మరి ఆలయంలో ఆరాధన జరగదు, దయచేసి గమనించండి. మరి ప్రతి ఒక్కరు కూడా మరి రొట్టెను అలాగనే ద్రాక్ష రసమును మీరు సిద్ధపరచుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. దయచేసి ఈ యొక్క వైరస్ తీవ్రత కారణం చేత మరి నిర్ణయం తీసుకుంటున్నాం. దయచేసి గమనించి మరి మీ గృహాల వద్దనే మీరు సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో మరి గడపాలని మరి మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ప్రార్థన చేయండి. మరి ప్రభు మళ్ళా మనం అందరము ఆరాధనలో సంఘములో మన యొక్క చర్చిలో చేరి దేవుని ఆరాధించడానికి ప్రభు కృప చూపించినట్లుగా ప్రార్థనలో ఏకీభవించాలని మరి మనవి చేస్తూ మరి యొక్క ప్రకటనలు ముగిస్తూ ఉంటున్నాను. అందరం కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు కీర్తన కర్త మమ్ము దీవించు అనేటువంటి ఆ పాటను పాడుకొని దేవుని ఆరాధించుకొని ముగించుకుందాం. కర్త మమ్ము దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వాక్యాన్నిచ్చి మమ్మును పోషించుము ఇహా నిన్ను వేడుకొని
పరమాందు చేరింకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. వాళ్ళ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో చేరి ప్రభుని ఆరాధించినటువంటి ప్రియ బిడలకును, విశ్వాసులకును, కుటుంబాలకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సొలొమోను కంటే గొప్పవాడైనటువంటి దేవుని కృపా కాపుదల సన్నిధి సమృద్ధి మనెల్లరికి తోడై ఉంచి నడిపించును గాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలకు సర్వనాశనము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు అండి. మరి దయతో మరి మన యొక్క ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉంటున్నాను. ఇతరులకు పరిచయం చేయండి. దేవుని యొక్క కృపలో ఇదిగో మన సంఘం అంతా కూడా కలిసి ఈ యొక్క పరిచర్య మరి దేవుని యొక్క రక్షణ సువార్తను ఈ విధముగా ప్రకటించేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని కూడా దేవుడు మన సంఘానికి దయచేశాడు. కాబట్టి దయచేసి అనేకులకు మరి పరిచయం చేసి మరి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేలాగా ప్రోత్సహించాలని మనం చేసుకుంటున్నాం. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నిండుగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.